నగరం ఓ అందమైన కలల ప్రపంచం. సినీ ప్రపంచంలానే చూడండి. అంగుళం ఖాళీ స్థలం లేకుండా, ఆట స్థలాలకి తావు లేకుండా ఎక్కడికక్కడ మానవుల కోరికెల్లా విచ్చలవిడిగా ఇళ్ళ నిర్మాణం. విచ్చలవిడి ఇళ్ళ నిర్మాణం వల్ల కాలుష్యం, పెరగటంతో పాటు సరైన గాలి సైతం చూడబని ఇళ్ళ నిర్మాణం నగరంలో నగర జీవుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అయినా నగరజీవి మేలుకోవట్ల. ప్రకృతిని కాపాడుకుందాం, చెట్లని కాపాడుకుందాం, నీటి వనరులను కాపాడుకుందాం అనే జ్ఞానం లేకుండా చెట్లను కొట్టేయడం, ఖాళీ స్థలం దొరికిన నిర్మాణాలు సాగించడం. సో వీరందరికీ పుట్టగొడుగుల్లా పెరిగిన గృహ నిర్మాణాలకి, పెరుగుతున్న జనాభాకి సౌకర్యాలు కల్పించాలన్న కష్టమే, కనీస వసతులు ఇవ్వాలన్న కష్టమే. తన తప్పు తాను తెలుసుకొని చాలామంది పౌరులు సామాజిక స్పృహ లేకుండా విచ్చలవిడి కోరికలతో సాగుతూ ఉండడమే నగరం పుట్టగొడుగులా పెరుగుతూ నగర జీవుల చాలామంది ఆలోచన ధోరణి మానవత్వాన్ని కోల్పోతుంది. సో మానవత్వం లేని ఏ సమాజమైనా సరే ప్రశాంతంగా ఉండదు, ఆరోగ్యంగా ఉండదు. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పల్లె అమ్మ అయితే పట్టణం ప్రియురాలు లాంటిది. అమ్మ ఎప్పటికీ బిడ్డ ఆకలిని చూస్తుంది పల్లెలాగా. కానీ పట్టణం రోడ్డు మీద మరణిస్తున్న, హత్యకు గురవుతున్న సైతం పట్టించుకొని దుర్మార్గపు అమానవీయ పౌరులతో విలవిల్లాడుతోంది నగరం. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలంటే ఓటరు సైతం, పౌరుడు సైతం ప్రభుత్వానికి చేయూత అందించాలి. తన వంతు సామాజిక స్పృహతో మెలగాలి. ఎక్కడికక్కడ దోపిడీ మనస్తత్వం ఉన్న చాలామంది పౌరుల వల్ల మానవత్వం అడుగంటిపోతుంది నగర వాతావరణంలో. అందంగా కనిపించే ఈ భవనాల వెనుక ఎన్నెన్నో వ్యతలు, ఎన్నెన్నో అమానవీయ ఘటనలు. పెరగాల్సింది నగరం కాదు, నగర జీవుల్లో మానవత్వం, సామాజిక స్పృహ, మానవత్వం లేని నగరీకరణ పౌరుల వల్ల సమాజం ఎప్పుడు కూడా శోకమయం అవుతుంది. మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఓ పౌరుడా మేలుకో, సామాజిక స్పృహతో మెలుగు, మానవత్వంతో నడుచుకో, సాటి మనిషి బాధలను అర్థం చేసుకో. మనిషి ప్రమాదానికి గురైనప్పుడు, హత్యలకు గురవుతున్నప్పుడు వీడియోలు తీయడం కాదు, కూసింత సహాయం చేయడం నేర్చుకో. రేపు మన వాళ్ళకు కూడా ప్రమాదంలో మరణించే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న నగరీకరణ కోరికలు, అమానవీయ ఘటన జరిగినప్పుడు స్పందించే స్పృహను పౌరుడు కోల్పోవడానికి కారణమవుతున్నాయి. ఆలోచించు, మేలుకో ఓ పౌరుడా. మీ జర్నలిస్ట్ శ్రీను.